నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. తర్వాత చూడండి, విశ్వాసులమైనటువంటి మనకందరికీ ఈ వాక్యాన్ని మనము వర్తింపజేసుకోవాలి. మన జీవితానికి దీన్ని వర్తింపజేసుకోవడం అంటే ఏమనాలి దాన్ని? వర్తింపజేసుకోవడం. ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా కొనేటప్పుడు కింద షరతులు వర్తించును అని ఉంటుంది. అంటే ఏంటి? దానికి కొన్ని, ఇప్పుడు ఒక 5,000 కడితే మీకు బైక్ ఇస్తామంటారు. మనం అది హెడ్లైన్ చూసి 5,000 కదా కడదాం పాని పోతాం. వాడి కింద ఏమి ఇచ్చింటాడంటే షరతులు వర్తించును అని. ఏంటి అని అక్కడికి పోతే 5,000 కట్టి మనకు బైక్ ఏమంటే 7, మీరు బాగా చదవండి అంటాడు. ఏమంటే కింద షరతులు వర్తించును. ఏంటి ఆ షరతులు అంటే, మీరు ఉద్యోగస్తులైతేనే ఇస్తాము అంటాడు. మీరు ఉద్యోగస్తులైతేనే ఇస్తాము అంటాడు. అది షరతు, అది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు 5,000తో బైక్ ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి ఇస్తారు? ఉద్యోగము ఉండే వాళ్ళకు మాత్రమే అది ఇవ్వబడుతుంది. వాళ్ళకు నెల నెల టెన్షన్గా డబ్బులు పడతాయి కాబట్టి వాళ్ళకే ఇస్తాము, మిగిలిన వాళ్ళకి కాదు అంటారు. అట్లా కొన్ని వాక్యాలు అనేవి ఏం చేయాలంటే మన జీవితానికి వర్తింపజేసుకోవాలా. ఇది అన్యులకు వర్తింపజేసేదానికి వీలు కాదు. ఎందుకు? వాళ్ళు ప్రభును నమ్మలే. వాళ్ళ ఆత్మీయత అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, నడిపింపు అంటే ఏంది, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. అర్థం కాని వాళ్ళకు మనం ఇది వర్తిస్తుంది అది వర్తిస్తుంది ఏం చెప్తాం? రక్షణ పొందిన వారికి మనకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏంటి? ఆత్మానుసారముగా మీరు నడుచుకునేది అలవాటు చేసుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే మనము శరీరేచ్ఛలకు బలైపోయే కదా కథ జీవితంలో ఇబ్బంది పడింది. శరీరేచ్ఛలు ఏం చేసినాయట మనల్ని? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానికొకటి విరోధంగా అపేక్ష కలిగి ఉంటాయంట. శరీరం ఒకటి అపేక్షిస్తుంది, ఆత్మ ఇంకొకటి అపేక్షిస్తుంది. శరీరం అపేక్షించేది ఏంది? ఆదివారం కాబట్టి ఏదన్నా వారం అంతా పని చేసినాము, ఏదో 1 కేజీ చికెనో లేకపోతే మటనో ఏదైనా పూరో చపాతో తిరువాతనమో లేకపోతే బిర్యానో తెచ్చుకొని ఏదో నిమ్మలంగా తిని ఉందాము అని. ఆత్మ ఏం చెప్తుంది? వారమంతా దేవుడు కాపాడినాడు, కృప చూపినాడు, మంచిగా ఆరోగ్యం ఇచ్చినాడు, పనిబాట్లు తోడుకొన్నాడు, ఆదాయం ఉంది, ఎక్కడ అనారోగ్యానికి గురి కాలే, కాబట్టి దేవుడు కాపాడినందుకు ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలా అని ఆత్మ. రెండు భిన్నంగా ఉన్నాయా లేదా? శరీరం ఒకటి కోరుకుంటే ఆత్మ ఇంకొకటి. మరి మనం దేవుడి మందిరానికి వచ్చాం కాబట్టి ఆత్మతో మనం నడిపించబడుతున్నామని చెప్పొచ్చు కదా. ఈ ఆత్మ శరీరేచ్ఛను ఏం చేసింది? చంపేసిందే. మర్చిపోయి మళ్ళీ వచ్చేనే తినచ్చు, అన్నం ఏముంది, బిర్యానీ కావాలంటే తెచ్చుకొని తినచ్చు, వండుకోవాల్సిన అవసరం లే, అభిరుచికి పోవచ్చు, నాటికని పోవచ్చు, ఏముంది లెక్క ఉంటే. అంటే శరీరాన్ని కంట్రోల్ చేయటం అంటారు దీన్ని. ఇది మనకు అనుదినము అవసరమైంది. ఆదివారమే కాదు, అనుదినము అవసరం. దేవుని ఆత్మ నడిపింపులో ఉండే ఫలం వేరు, శరీరం యొక్క ఇచ్చల వలన కలిగే ఫలము వేరు. శరీర ఫలాలు నష్టాన్ని తెస్తాయి, ఆత్మ ఫలాలు సంతోషాన్ని ఇస్తాయి, పరలోకాన్ని ఇస్తాయి. అందుకు శరీరానుసారమైనటువంటి మనస్సును మీరు దినదినము చంపేస్తూ రండి. ఎందుకు అంటే శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఇది కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని ఆత్మతో, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మతో మన ఆత్మను మనం బలపరుచుకుంటా దీన్ని డౌన్ చేసి ఆత్మను పైకి తీసుకొని రావాల్సిన బాధ్యత మనకుంది. ఇది పౌలు భక్తుడు అక్కడ సంఘానికి హితబోధ చేస్తున్నాడు. ఇక ఆత్మచేత నడిపించబడితే మనము వీటన్నిటికీ దూరంగా ఉంటామంటాడు ఆయన. శరీర కార్యాలని 19 నుంచి చెప్తాడు.
బాగా అర్థం అయ్యేటట్టుగానే ఉన్నాయి, ఎవరికి మర్మాలు ఏం కాదు. శరీర కార్యాలలో పెద్ద మర్మం ఏం లేదు. శరీర కార్యాలు అందరము అక్కడి నుంచే బయటకు పడినాం కాబట్టి శరీర కార్యాలు అంటేనే శరీరం ఆశించేవి, శరీరం ఇష్టపడేవి, వాటి వల్ల మనం ఏం పొందుకున్నాం అంత కూడా మనకు తెలుసు. శరీర కార్యములు పరలోకానికి ఆటంకాన్ని కలిగించే కార్యాలు ఇవి. శరీర కార్యాలు అంటే మన శరీరం ఉన్నాం కాబట్టి ఎట్లా అని మనం ప్రశ్నించుకుంటే, ఈ అలవాటుతోనే మనం ఉంటే పరలోకానికి వెళ్ళలేం. పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన కార్యాలను ఈ శరీరంలో ఉండగానే అలవాటు చేసుకోవాలి. మనం ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే ముందు ఒక తర్ఫీదు అనేది ఒకటి ఉంటుంది. ఒక తర్ఫీదు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే ముందు తర్ఫీదు ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. సేవకు రావాలన్నా కూడా ముందుగా ట్రైనింగ్ ఉంటుంది కదా. నర్సుగా పోతేనే వెనకంబడి సూదిరచ్చరా, నర్సు ట్రైనింగ్ ఉంటుంది. డాక్టర్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఏదైనా కూడా ట్రైనింగ్ ఉంటుంది. అట్లనే ఆత్మలలోకమైనటువంటి పరలోకానికి మనం వెళ్ళడానికి ఇక్కడ మనము తర్ఫీదు తీసుకుంటా ఉండాలా. మన దేహాన్ని తర్ఫీదు చేయాలా, అలవాటు చేయడం అంటారు దాన్ని. తర్ఫీదు అంటే అలవాటు చేయడం, ఆత్మ నియమాన్ని అలవాటు చేయడం, ప్రార్థనను అలవాటు చేయడం, మంచిని అలవాటు చేయడం, విశ్వాసాన్ని అలవాటు చేయడం, ఓర్పును అలవాటు చేయడం, సహనమును అలవాటు చేయడం. ఇవన్నీ దేహానికి జీవితానికి మనము అలవాటు చేయాలి, నేర్పించాలి. దాన్నే అన్వయించుకోవడం అంటారు, మనకు వర్తిస్తుంది అంటారు. ఇప్పుడు వర్తించడం అంటే చూడండి, నేను మీకు ప్రసంగం చేసి ఒక ఆయన ఏదో పూర్వకాలం చెప్తా ఉంటారు. ఒక ఆయన సంఘంలో ప్రసంగం చేసినాడంట, దొంగిలించకూడదు అన్నాడంట. పొరుగువానిది ఏదైనా దొంగిలించకూడదు, ఆశించకూడదు అని చెప్పినాడంట. దానికి ముందు ఆయన కోడిని ఒకటి పట్టుకొచ్చి వేరే వాళ్ళది కాదు, ఇది వండి పెట్టని మాస్టర్ అమ్మకు చెప్పినాడంట. ఆమె టకటక వండి వస్తుంది అనుకున్నాడు. ఆమె కూడా ప్రార్థనకు వచ్చింది. ఈయన ఈ ప్రసంగం చేసినప్పుడు ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ గంప కింద కోడిని ఎత్తిందంట. పొరుగు వాళ్ళది కదా, ఇది మాది కాదు కదా అని ఎత్తింది. ఈయన మిగిలినటువంటి పనులన్నీ ఆరాధన చూసుకొని ఇంటికి పోయి ఇంకా కోడి కూర మంచి ఇప్పుడు మనకు వాసన వచ్చలే అట్లా ఆ సువాసనను ఆగ్రహించి ఇంక మంచిగా భోంచేద్దామని అని ఆకలితో పోయినాడంట. పెట్టి ఇంక తొందరగా ఆకలి అవుతుందంటే ఎర్రగడ్డ కారం పెట్టిందంట అన్నం. ఇదేందే కోడి ఇచ్చినా కదా దాన్ని పెట్టాలి. నువ్వేం చెప్పినావు చర్చిలో? ఏం చెప్పినా పొరుగు మంది ఏది ఆశించకూడదు, దొంగిలించకూడదు అని చెప్పినావు. మరి అది మంది కాదు కదా ఆయన చెప్పినాడంట. అదంతా వాళ్ళకి అడుగుతున్నట్టు నీకు చెప్పినా అనేది అని చెప్తా ఉంటారు. ఇది పాతకాలంలో ఇట్లా చేసే వాళ్ళన్నా ఏదో కథ చెప్తారు. అంటే అప్పుడు అది ఆయనకు అది వర్తించదట. ఆయనకు వినే వాళ్ళకి మాత్రమే అది దొంగిలించకూడదు అనేది మీకు మాత్రం వర్తిస్తుంది, నాకు వర్తించదు అంటే దేవుడు ఒప్పుకుంటాడు. దేవుడు చెప్పింది ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. కాబట్టి ఆత్మ నియమము అనేది మనలో పనిచేస్తుందా లేదా అని మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఆత్మ నియమమును దాటిపోతే, ఆత్మ నియమం మనలో పని చేయకపోతే మనము శరీర నియమానికే కట్టుబడి ఉన్నాము అనేది దాని అర్థం. అప్పుడు దాని ఫలితం మరణం. దాని ఫలితం కానీ మనం మరణంలో నుండి కదా జీవంలోనికి వచ్చాం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని కదా యేసుప్రభు చెప్పింది. కాబట్టి యేసుప్రభు వారి మాటల్లోని ఆ ఆంతర్యాన్ని మనం గమనించి మన జీవితాన్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించుకొని దాన్ని కాపాడుకోవాలా. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మంచి మాట అన్నమాట. కాబట్టి ఆత్మానుసారముగా నడుచుకోవటంలో ఈ ఆత్మ సపోర్టు దేనికి సపోర్ట్ చేస్తుంది? ఆత్మ అనేది మనం చూద్దాం. ఆత్మ ఫలము అనేది ఆత్మ ఫలము అది 22లో చెప్పాడు. 19లో చెప్పాడు శరీర కార్యాలు చెప్పినాడు. ఈ శరీర కార్యాలు చదువుకుంటూ పోతే ఒక్కొక్క దాని గురించి ఒక ప్రసంగం చేయొచ్చు.
అయితే మనము ఇవన్నీ ఒకసారి చదువుతాం, తర్వాత ఆత్మఫలం గురించి తెలుసుకుందాం. శరీర కార్యాలు ఏంటివి? మొదటిది జారత్వము. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతము, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము, అట్లా డైరెక్ట్ చెప్తే అట్లా, ఇట్టి వాటిని చేయువారు అనాల. ఇట్టి వాటిని చేయువారు, ఇట్టి వాటిని ఎవరైనా చేస్తూ ఉంటే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మనం దేవుని రాజ్యాన్ని కదా వారసులం కావాల్సింది. కాబట్టి మనం స్వతంత్రించుకున్న దానికి మనకు కావాల్సినటువంటి బలం ఎక్కడుందో దాన్నే మనము ఫాలో కావాలి. ఈ శరీర కార్యాలకే మనం అవకాశం ఇచ్చి ఆత్మకార్యాలకు దూరంగా ఉంటే పరలోకం అనేది మనకు రాదు. మన గురి ఏంటంటే పరలోకం వెళ్ళాలి. ఈ భూమి మీద కొంతకాలం మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ భూమి మీద మనకు అన్నీ సక్రమంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇబ్బంది ఏం లే. ఉన్నా ఉండకపోయినా, ఏదైనా మనకు వచ్చినా రాకపోయినా, మనం మాత్రం మన విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకుంటే పరలోకంలో మనకు గొప్ప బహుమానాలు ఉన్నాయి. దానికి మనకు ఆత్మఫలం ఏంటి? ప్రేమ ఉండాలా. ఏముండాలా? ప్రేమ ఉండాలా, దైవిక ప్రేమ. రెండవది సంతోషం. రెండవది సంతోషంగా ఉండటం అనేది కూడా మనం అభ్యాసం చేసుకోవాలా. తర్వాత సమాధానం. ఇది చూడండి, ఇది కొంచెం కష్టంగా ఈ క్యారెక్టర్ రావాలంటే కొంచెం కష్టం. సమాధాన పడడం అంటే, సమాధానంగా ఉండడం అనేది కూడా సాహసం చేయాల. ఎవరితోనైనా మనకి ఏదైనా విభేదం ఉంటే వాళ్ళతో మాట్లాడాలంటే మనకు ససేమిరా మనసు ఒప్పుకోదు. ఏంటికి మాట్లాడాలా? ఏం మాట్లాడినట్టు మర్చిపోతాం అని మనకు ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అయితే వాని పో, కూర్చోం పో, మాట్లాడుకుంటే పో, ఇట్లా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ సమాధానం అనేది గొప్ప కార్యాన్ని చేస్తుంది మనకి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. ఎవరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో వారు దేవుని కుమారులు. అందుకే ఈ సమాధానాన్ని పోగొట్టే కార్యాలకు మనం దూరంగా ఉంటే మేలు కదా. అసమాధానం కలిగించేంత పనులు ఏది చేయకుండా మాట్లాడేటప్పుడు సమాధానంగానే ఉందాం. అసమాధానం అనేది ఎప్పుడు వస్తుంది? ఒకరి మీద ఒకరు రైస్ అయితే కదా, రైస్ అయినారనుకోండి వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఎక్కువ కుటుంబాల్లో అయితే అక్క కోడళ్ళకు కదా వస్తుంది. మామూలుగా అన్నదమ్ములకు, అత్త కోడళ్ళకు, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకు ఏదో ఒక చోట ఏదో ఒకటి ఆ మాటలతోనో లేకపోతే ఇంకొక చేసేటప్పుడు, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి, అపోజిషన్ పార్టీకి అధికార పార్టీకి ఎప్పుడు కూడా సమాధానం వీళ్ళు ఒకటి చేస్తుంటే వాళ్ళు ఒకటి చెప్తానే ఉంటారు కదా. చూడండి, అట్లా ఈ సమాధానం అనేది అవతలకి ఎంత మేలు చేస్తుందో 10 అంతలు మనకు మేలు చేస్తుంది. ఎందుకు? సమాధానం ఉందనుకోండి మన మనస్సు నిమ్మలంగా ఉంటుంది. సమాధానం లేదనుకోండి వాళ్ళని చూసినప్పుడల్లా మన హృదయము భయంకరంగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సమాధానం లేకపోతే వాళ్ళ ముఖం కూడా మనం చూడలేము, సరిగ్గా మాట్లాడలేము. సరిపో చూసి బాగా చూసి పాడమోకాన్ని లేఖనాలు ఉంచి ఇళ్ళతోనే సరిపోతుంది అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సమాధానం ఉందనుకో, ఆడబోతున్నారా రాదు నా టీ తాగిపోతున్నా అంటారు. సమాధానం లేకపోతే ఆ పడమోకుంది ఓనిలే మళ్ళీ అవుదామంటారు. నిజమా కదా? అంటే మామూలు లాంగ్వేజ్ ఇదంతా మనం వాడే భాష. సమాధానం అనేది ఎంత విలువైంది. దూరంగా పోతున్నా కూడా దగ్గరికి పిలుచుకుంటారు. సమాధానం లేకపోతే దగ్గర ఉన్నా కూడా దాటుకుంటారు.
అందుకు సమాధానం అనే దానికి మనం పెద్దపీట వేయాలి. యేసుప్రభువు వారు కూడా సమాధానంగా ఉండండి అని చెప్పినాడు. సమాధానపరచువారు ధన్యులు. మనం సమాధానంగా ఉండడమే కాదు, సమాధాన పరచాలి ఇతరులను కూడా. ఎందుకమ్మా ఆమెను కొట్లాడుకుంటారు? సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రేమతో ఉండండి, దైవికంగా ఉండండి, మారుమనసు పొందండి. ఇవన్నీ అలవాటు చేయాలా. ఇవన్నీ దేహానికి జీవితానికి మనం ఏం చేయాలా? అలవాటు చేయాలా. ఎందుకంటే మనకు అంతకుముందు ఒక రకమైనటువంటి అలవాటు ఉంది. దీన్ని అలవాటు చేస్తేనే మనం ఆత్మఫలం అంటారు. దీన్ని మనం ఆత్మలో ఫలిస్తున్నాము అని దాని అర్థం. ఆత్మఫలం అంటే ఆత్మలో ఈ కార్యాలు, ఆత్మను బట్టి జరిగే కార్యాలు. ఇంకా దీర్ఘ శాంతము. ఇది కూడా పెద్ద సాహసమే. దీర్ఘశాంతం అంటే, శాంతం అంటే అప్పుడప్పుడు వాడుకోవచ్చు. దీర్ఘశాంతం అంటే ఎప్పటికీ ఉండాలని. అది చూడండి ఎంత కష్టమో. దీర్ఘశాంతం ఇది ఈ దేహానికి అంత మింగుడబడే విషయం కాదు. ఇది దీర్ఘశాంతంగా ఉన్నాం అనుకోండి, ఏమంటారంటే అన్ని అంత చేతగానే నువ్వే ఆమెనంటే ఎవరికండవే అని అవతల నుంచి మాటలు వస్తూ ఉంటాయి. యేసుప్రభుని అన్నారా లేదా? ఏమన్నారు? యేసుప్రభుని ఏమన్నారు? సిలువ వేసినప్పుడు, మోసేటప్పుడు, సిలువ మీద నువ్వు దేవుడి కుమారుడవైతే ఈ సిలువ మీద నుండి తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించు అన్నారు. కింద కొట్టేటప్పుడు, పిడిగుతులు కొట్టేటప్పుడు వాళ్ళు కూడా అన్నారు కదా, నువ్వు దేవుని కుమారుడవైతే, రక్షకునివైతే నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి ఎగతాళి చేశారు కదా. అప్పుడు ఆయన దీర్ఘశాంతంతోనే ఉన్నాడు కదా. ఆ తర్వాత వాళ్ళంతా మారుమనసు పొందినారు. అట్లా దీర్ఘశాంతం అనేది జీవితానికి అలవాటు చేసుకోవాలి. నాకు కూడా దీర్ఘశాంతం కావాలా? మీకు కావాలా? నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. ఎప్పుడు కోపమే ఉంటుంది నాకు మామూలుగా. అది 24 hours ఉంటుంది కోపం. కానీ కంట్రోల్ చేస్తూ ఉంటా. వాక్యం చేత, ఆత్మ చేత కంట్రోల్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే అలా చేస్తేనే మన పరలోకం పోతాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. దేవుని నీతి అంటే వేరుగా ఉంటుంది. ఉదాహరణకు దేవుని నీతి గురించి, నరుని కోపాన్ని గురించి. దేవుని నీతి ఏంటంటే మోసేను దేవుడు ఎన్నుకొని ఆయనను అక్కడికి పంపించి ఫరోతో మాట్లాడించి అద్భుత కార్యాలు చేసి ఆ ప్రజలు బయటికి తీసుకురావాలనేది దేవుని నీతి. కానీ మోసే ఏమనుకుంటాడు? ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీని కొడుతూ ఉంటేనో, దూషిస్తూ ఉంటేనో వాళ్ళకు తీర్పు తెచ్చడానికని పోయి ఐగుప్తుని మీద కోప్పడి, ఇశ్రాయేలీని నా జాతి వారిని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా అని చెప్పి అతన్ని కొట్టి చంపుతాడు. ఎవరు? మోసే. ఎవరిని బేబీ? ఎవరిని? ఐగుప్తుని. ఏం చేసినాడు? కొట్టి చంపినాడు. చంపి సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంట? నేను దేవుని నీతిని నెరవేర్చినాను, దేవుని కోసమే పనిచేసినాను. ఐగుప్తులు శత్రువులు కాబట్టి, ఇశ్రాయేలులు సొంత జనం కాబట్టి ఇశ్రాయేల్ పక్షాన నేను ఉన్నాను, ఈ విధంగా వీళ్ళకి రక్షణ తీసుకొస్తాను అనుకున్నట్ట. కానీ దేవుని నీతి ఏం చెప్పింది? దేవుడు ఆ మరణాన్ని ఇంకొకసారి అట్లనే ఇంకా 2 రోజులు పోయిన తర్వాత ఇద్దరు దాయాదులే ఇశ్రాయేలీలే కొట్టాడుకుంటున్నారంట. అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినాడంట. వాళ్ళ దగ్గరికి పోయి, ఏందయ్యా మీ ఇద్దరు దాయాదులు కదా, మీరేదో కొట్టుకుంటున్నారు అంటే, అందులో ఒకడు ఏమన్నాడంటే, ఏం లేకపోతే నువ్వు మమ్మల్ని కూడా ఒకరిని చంపుదాం అనుకునేవా? మా మీద నిన్ను తీర్పుగా పెట్టినది ఎవరయ్యా? నాకు చెప్పడానికి వచ్చినావు నువ్వు? ఐగుప్తుని చంపినట్టే మమ్మల్ని ఏమైనా చంపాలనుకున్నావా అంటూనే భయం వచ్చింది. నేను ఐగుప్తుని చంపింది తెలిసిపోయిందే అని చెప్పి మిద్యానికి అదే పారిపోయినాడు. అతను ఏమనుకున్నాడంటే, నేను ఇట్లా చేసి ప్రజలు విడిపించవచ్చు అనుకున్నాడు. కానీ దేవుని నీతి అదిగా తన కోపంతోనో
తన ఆగ్రహంతోనో తను చంపి తను నేరస్తుడు అవుతాడు. కానీ దేవుడు చంపితే నేరస్తుడు కాడు. దేవుడు జ్యేష్ఠులందరినీ చంపినాడు. ఎవరి మీద నేరం పెట్టాలా? ఎవరికి లేదు. మోసేకి సంబంధం లేదు. ఈయన ఒకరిని చంపితేనే ఫరో దృష్టికి పోయింది, ఏడున్న పడకరాని అన్నాడు. అందుకే మిద్యానికి వాడిపోయినాడు. 40 సంవత్సరాలు కనపరాలి, అడ్రస్ లేడు. ఆ 40 సంవత్సరాలకు ఆ ట్రైనింగ్ మాదిరి ఉండి దేవుడు అప్పుడు ప్రత్యక్షమైతే ఆ కొండ మీద పోయి పర్వతం మీద అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే దేవుని నడిపింపు అనేది చూడండి. నరుని కోపము దేవుని నీతిని, కోపంతో సువార్త చెప్పిన, కోపంతో చేసిన జరిగే పనులు కావు. యేసుప్రభువు తెలియదు ఆ కోపం గుచ్చుకునేది కదా. ఆయన కోపము ఆగ్రహదండం అనేది గొప్పది. కానీ అట్లా కాదు, ప్రేమతోనే ఆయన చేయాలి. కాబట్టి దేవుని నీతి అనేది ఒకటి ఉంటుంది. ఆ నీతే ప్రజల్ని రక్షిస్తుంది. అదే మనల్ని కూడా రక్షించింది. కాబట్టి ఆత్మఫలము అనేది చాలా విలువైనది. దాంట్లో దీర్ఘశాంతం అనేది చాలా విలువ. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఎంత శాంతం వచ్చింది మోసే కంటే, అంత శాంతం వచ్చింది, నిబ్బరం వచ్చింది. దేవుడు చెప్పిన పనిని చేసుకుంటా పోయినా. తర్వాత దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. దయాలుత్వం అనేది కూడా మంచి గుణం. దయ మనకంటే కింద కొంతమంది ఉంటారు కదా, మనకంటే కింద కొంతమంది ఉంటారు. అంటే ఎట్లా? ఇప్పుడు మనం మంచి మిద్దెలో ఉన్నాం అనుకోండి, కొంతమంది పూరి గుడిసెలో ఉంటారు. ఇప్పుడు మనం మంచి మిద్దెలో ఉన్నప్పుడు, స్లాబ్లో ఉన్నప్పుడు మనం ఎవరి మీద దయ చూపించాలా? పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ మీద, రోడ్ల మీద ఉన్న వాళ్ళ మీద కదా. వాళ్ళ పట్ల మనము దయగలిగిన మనస్సు ఉండాలి. నిజమా కాదు? ఒకరు అనారోగ్యంతో ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉన్నాం, అనారోగ్యంతో ఉంటారు. వాళ్ళ మీద మనకు దయ ఉండాలి. వాళ్ళకు చేతనైన సహాయం, ఒక 2 ఆపిల్ పళ్ళు ఇవ్వచ్చు, లేదా ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వచ్చు, లేదా ప్రార్థన చేయొచ్చు. ఉపకారం ఏదో ఒకటి ఈ దయగల మనసుతో చేయాలి. దయ చూపడం అనేది దేవుని తత్వం. దయాలుత్వం అన్నాడు ఆయన, తత్వం. దేవుడు దయామయుడు అని మనం అంటాం కదా, దయచేయునుగాక అంటాం, అనుగ్రహించునుగాక అంటాం. దేవుడు మన మీద దయ చూపించినట్లుగానే మనము కూడా మన కింద ఉన్న వాళ్లకు ఆ దయను చూపించే వాళ్ళముగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మతో మనము ఆలోచిస్తూ, ఆత్మ ప్రేరణతో మనము ఈ కార్యములు చేసే వాళ్ళముగా ఉండాలి. అప్పుడే మనలో ఆత్మఫలం అనేది యేసు ప్రభువారు చూస్తారు. యేసు ప్రభు చెప్పినాడు కదా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేడు. మనం ఒక తీగ ఫలిస్తా ఉంటే ఉండనిస్తాడు, ఫలించకపోతే కట్ చేస్తాడు. అప్పుడు ద్రాక్షావళి నుండి తీగ వేరైపోతే ఇక ఏ ఫలం ఫలించడానికి వీలు లేకుండా అది ఎండిపోతుంది. అంత చెత్తలో వేసి కాల్చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఫలించే వారముగా ఉండాలా. ఆత్మ ఫలము, శరీర ఫలాలు కాదు, ఆత్మ. ఆత్మ ఫలంలో ప్రేమ ఉంది. ఏముంది? ఆత్మ ఫలంలో ప్రేమ ఉంది. ఏముంది? ఇంకా సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలుత్వం ఉంది, మంచితనం అంట. చూడండి కదా, మంచితనం. ఇది చాలా, ఇది అందరికీ నోటెడ్. మనల్ని మంచి వాళ్ళు అనాలంటే ఏం చేయాలా? మనం మంచి వాళ్ళం అనేది మాటలతోనే సాధ్యమవుతుందా? ఇప్పుడు ఎవరైనా నేను మంచివాడిని, మంచిదాన్ని అని రాసుకున్నారనుకో, బో చెప్తుంది, బో చెప్తున్నారు బో అంటారు. మరి ఎప్పుడు ఒప్పుకుంటారు? మంచి చేస్తే, మంచి అనేది క్రియల రూపంలో చూపెడితే అప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు అంటారు. మనం చెప్పాల్సిన అవసరం. కాబట్టి మంచితనం అనేది అలవాటు చేసుకోండి. మంచితనానికి ఆపోజిట్ ఏంది? చెడుతనం. అంతే కదా, మంచి చెడులు అంటాం కదా. మంచి చెడు,
మంచిలో పెరిగితే మంచివాడవుతాడు, చెడులో పెరిగితే చెడ్డవాడవుతాడు. మనం మంచివారముగా ఉండడానికి ప్రభు నమ్మినాం కాబట్టి ఇప్పుడు మనం పెరగాల్సింది ఎక్కడ? మంచితనంలో. మన ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా చెడులో ఎట్లుంటాం? కాబట్టి అవకాశమే ఉండకూడదు. అందుకు మంచితనము, మన తనము మంచితనమై ఉండాలా. మంచితనాన్ని ఎన్ని రూపాలైనా చూపించవచ్చు కదా. మంచితనం అనేదాన్ని ఎన్ని రూపాల్లోనైనా మన మంచిని మనం చూపించవచ్చు. మంచిని అలవాటు చేసుకుందాం, మంచిని మనం నేర్పించుదాం, మంచిని మనం చూపించుదాం, మంచిని చేద్దాం. మంచి మనకే కాదు, దావీదు ఒకసారి అంటాడు, దేవా యెహోవా మంచివారికి మేలు చేయి నాయనా అన్నాడు. ఎవరికి? మంచివారికి. ఎవరికైనా మనము చూడండి ఇట్లాంటి మాటలు వింటాం. మంచోళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో మంచోళ్ళు రా వాళ్ళు, మన చేతులని సహాయం చేద్దాం. ఒక మంచివాడిని ఎవరైనా కొడుతుంటే అరే ఆయన జోలికి ఎందుకు పోయినారు అని అంటారు. అదే ఒక ఆమె ఊరికి బయట కూర్చొని వాళ్ళని పోయే వాళ్ళని వచ్చే వాళ్ళు తిడుతుంది అనుకో, కొడుతున్నారనుకో, ఆమెను ఎవరైనా కోప్పడి కొట్టనీలే, ఏం పనిది ఊరికి అక్కడ కూర్చొని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా ఎప్పుడైనా బుద్ధి వచ్చదు అంటారన్నదా? మంచి అనేది చూడండి, మాటల్లో తెలపచ్చు, క్రియల్లో తెలపచ్చు. మంచి దేవుడు మంచివాడని మనకు తెలుసు. ఆ దేవుని పిల్లలు మనం కూడా మంచి చేయాలి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఏమని రాయించినాడు? ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఏమో రాయబడి ఉంటుందంటే, సూర్యుని కలిగించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇది మంచిది అన్నాడు. ఇది మంచిది. భూమిని కలిగించినాడు, ఇది మంచిది అన్నాడు. పక్షులు కలిగించాడు, మంచిది అన్నాడు. సముద్రపు జీవులు కలిగించాడు, మంచిది అన్నాడు. అన్నీ ఆయన చేసినవన్నీ ఇది మంచిది 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 అని చేసినాడు. మరి చెడు ఎప్పుడు వచ్చింది? మనిషి నుండి చెడు వ్యాపిస్తూ వచ్చింది కదా. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అని దేవుడు సృష్టిలో మంచిని నింపితే మనిషి మనసులో చెడు నింపుకున్నాడు. అందుకు చుట్టూ ఉన్నదాన్ని కూడా చెడగొట్టడం అలవాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు ఏమంటాడంటే ఈ చెడును అంతా తొలగించుకొని మంచిని పెంచండి, మీ మనసులో మంచిని పెంచండి, జీవితంలో మంచిని పెంచండి అంట. కాబట్టి ఇవి ఆత్మ ఫలములు. ఏ ఫలములు? సపోటా ఫలములు కదా, యాపిల్ ఫలములు, అరటి ఫలములు, అంజూరపు ఫలములు, ఫలములు లాగా మనలో కూడా ఏ ఫలం ఉండాలా? ఆత్మ ఫలం ఉండాలి. సీతాఫలం చెట్టుకు సీతాఫలం కాసినట్టు దేవుని పిల్లలము మనము ఆత్మ సంబంధులము కదా. ఆత్మ సంబంధులమైన మనము ఆత్మ ఫలములతో నిండి ఉండాలి. శరీర సంబంధాలు అనుకో శరీర ఫలాలే ఉంటాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనము ఆత్మకు నియమింపబడి కదా. మనలో ఆత్మ ఉందా లేదా? చెప్పండి, నిజంగా ఉందా లేదా? డౌటా? ఏ ఆత్మ ఉంది? ఆత్మలో 2 రకాలు ఉన్నాయి. ఏ ఆత్మ? దురాత్మ, పరిశుద్ధాత్మ. చెప్పేదేమో పరిశుద్ధాత్మ అని చెప్తాం, చేసేదేమో దురాత్మల పనులు చేస్తాం కదా. కాబట్టి దురాత్మకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తుందంటే మనలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాడు. ఒక వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం ఇది నిజంగా నా కోసమే, నేను ఇట్లా ఉండాలా, నేను ఇట్లా తయారు కావాలా, ఇట్లా ప్రార్థన చేయాలా, ఇట్లా విశ్వాసం ఉండాలి, ఇట్లా ప్రేమ కలిగి ఉండాలి, ఇట్లా సహనంగా ఉండాలి, ఇట్లా దీర్ఘశాంతం ఉండాలా అని పరిశుద్ధాత్మ మనలో ఎంకరేజ్ చేస్తారు. ఇదే ఆత్మ నడిపింపు అంటే. ఆత్మ నడిపింపు అంటే ఏదో అనుకోకండి, కొన్ని చోట్ల ఏదైనా సూచించారు, అదంతా ఆత్మ నడిపింపు ఏం కాదు. దాని అది మనకు సంబంధంలే. ఆత్మ నడిపింపు అనేది ఇట్లుంటుంది అన్నమాట. ఆత్మ ఫలము, ఆత్మ నడిపింపు అనేది వేరేది మనకు అవసరం. పరిశుద్ధాత్మ ఆ పేరులోనే ఉంది ఏమని? పరిశుద్ధ. అది పరిశుద్ధంగానే ఉంటాయి. అల్లరి దేవుడు అల్లరికి కర్త, ఆయన న్యాయకర్త, సృష్టికర్త, సమాధానకర్త
ఇంకా ఆదరణకర్త కదా, ఇలాంటి వాటి కర్త ఆయన. కానీ అల్లరికి కర్త ఎవడు? అంతే. ఎక్కడ అల్లరి ఉందో అక్కడ నీచ కార్యాలు కూడా ఉంటాయంట. ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ నీచ కార్యాలు ఉంటాయంట. మంచి కార్యాలకు చోటు ఎక్కడుంటుంది? అల్లరి జరిగే చోట. కాబట్టి మనం అల్లరికి కర్తల, ఆదరణకర్త, సృష్టికర్త మనకు తోడై ఉన్నాడు, రక్షణకర్త. కాబట్టి ఇలాంటి ఆత్మ నడిపింపు మనం కలిగి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం మలుచుకుందాం. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు, విశ్వాసంలో ఎదిగేటప్పుడు ప్రతిరోజు మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో ఒక చైతన్యం వస్తుంది. మనం దేవుని కోసం జీవించాలనే చైతన్యం, భారంగా ప్రార్థన చేయాలనే చైతన్యం, ఇంకొకరు మారాలనే చైతన్యం. ఆత్మ కలిగిన వారు ఏమనుకుంటామంటే వాళ్ళు మారాలని కోరుకుంటాం. ఆత్మ లేని వాడు ఏమనుకుంటాడంటే పోతే పోనీ అనుకుంటాం కదా. కాబట్టి ఆత్మను కలిగి మనము దేవుని ఆరాధించేవారంగాను, దేవుని ఆత్మలో ఆనందించేవారంగానే ఉందాం. మోకరించండి, ప్రభు బల్ల తీసుకుందాం.